కొందరైతే హాస్పిటల్‌లో డాక్టర్‌ని "ఏమైంది డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది?" అనేది అడుగుతూ ఉంటారు. ఆ మాటలకి డాక్టర్ అయితే "ఆవిడకొచ్చింది మైల్డ్ హార్ట్ అటాక్ కాదు, మాస్టర్ హార్ట్ అటాక్. ఆవిడ బై బతకడం కొంచెం కష్టమే కానీ చూడాలి" అని అయితే చెప్తూ ఉంటుంది. ఆవిడకి అంత టెన్షన్ వచ్చిన విషయం ఏం చెప్పారో కానీ చాలా దీనిగా ఫీల్ అవుతుంది అని అయితే చెప్తూ ఉంటుంది. ఆ విషయం విని అందరూ అయితే చాలా షాక్ అవుతూ ఉంటారు. ఇక సుభాష్ అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. కావ్య వీళ్ళందరితో ఒకసారిగా షాక్ అయ్యి అంటే ఏంటి డాక్టర్ అంటే చెప్పలేం, 24 గంటలు గడిస్తే కానీ ఆవిడ పరిస్థితి ఏంటనేది మాకు తెలియదు అని చెప్పేది అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే రుద్రని బామ్మ అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. కళ్యాణ్ వీళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక రాజు అయితే కావ్యాన్ని పిలిచి ఇలా అంటూ ఉంటాడు, మా అమ్మకి నిజం చెప్పాల్సిన పరిస్థితి నువ్వే తీసుకొచ్చావు, ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే కావాలవతి అని గట్టిగా తిడుతూ ఉంటాడు. అలా తిట్టి అసలు మా అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం కల్పించిందే నువ్వే ఇదంతా నీ వల్ల ఇదంతా జరిగింది. మా అమ్మకి దేవుడి దయ వల్ల ఏం అవ్వకపోతే పర్వాలేదు, ఏమైనా అవ్వాలి, అప్పుడు నీ సంగతి చెప్తాను కళావతి అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వెంత బాధపడినా ఇప్పుడు మా అమ్మకి ఏమైనా అవ్వకున్నంత వరకే, ఏమైనా అవ్వాలి, అప్పుడు నీ సంగతి చూస్తాను అని రాజు అయితే కావ్యని తిడుతూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య ఏం సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. ఇక రాజు అయితే మా అమ్మకి ఏమైనా అప్పుడు చూస్తా, ఇప్పుడు నీతో మాట్లాడినా వేస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. మా అమ్మకి ఏమైనా అయితే నా జన్మలో నీ ముఖం చూడను కళావతి అని అయితే అంటూ ఉంటాడు. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు రాజు.